బిగ్ బాస్ 8 ఇన్ఫినిటీ ఆఫ్ ఫన్. నాగార్జున రోజు గన్ పట్టుకొచ్చాడు. ముగ్గురు చీఫ్స్కి ఉత్తికి ఆరేసాడు అంతే. మెయిన్లీ అయితే యష్మికి మాత్రం టూ మచ్ అండి అసలు. యష్మి మాత్రం తప్పు చేస్తుంది కానీ ఒప్పుకోదు, అస్సలు ఒప్పుకోదు. నాగార్జున దగ్గర కూడా అలాగే చేసింది. నాగార్జున దగ్గర ఎలాంటి ఆటలు సాగుతాయా? ఎంతమందిని ఎన్ని ఇయర్స్ నుంచి ఎన్ని సీజన్స్ నుంచి చూస్తున్నాడు, ఎలాంటి వాళ్ళని ఇంతమందిని చూస్తుంటాడు. సో ఒక అబద్ధాన్ని కప్పుచ్చిన ఇంకో అబద్ధం ఆడితే దొరికిపోవడం తప్ప తప్పించుకోవడం కష్టం. అన్ని కెమెరాస్ మధ్యలో నేను అబద్ధం ఆడిస్తే ఎలా వర్కౌట్ అవుతుంది? యష్మి కొంచెం అది కొంచెం ఆలోచించు. నాగార్జున మాత్రం క్లియర్గా అందరికి ఇచ్చేస్తున్నాడు. అబ్బాయి ఎస్కేప్ అని టాక్టికల్గా ఆయన తప్పించుకోవడానికి గేమ్లో కానీ కెమెరాస్ అన్నీ ఉన్నాయన్నది మర్చిపోతారు ఒక్కొక్కసారి జనాలు. ఎందుకంటే మనం ఏదైనా చేసేవచ్చు, కెమెరా చూస్తున్నాయి అన్న ఒక మెయిన్ కామన్ సెన్స్ ఎందుకు ఉపయోగించరో, లేదంటే అది కూడా వాళ్ళ గేమ్లో ఒక పార్ట్ అర్థం కాదు. సో పృథ్వీకి వచ్చేటప్పటికి పృథ్వీ యూజ్ చేసే లాంగ్వేజ్ కొంచెం అభ్యంతరకరంగా ఉంది. సో అది మేబీ చాలాసార్లు మనం కూడా చూసాము, మనం కూడా ఫీల్ అయ్యాము. నాగార్జున కూడా అదే పాయింట్ రైట్ చేశాడు. సో అలాగే ప్రేరణ అనే రెడ్ జోన్లో పెట్టింది. సో ప్రేరణ రెడ్ జోన్లో పెట్టడం ఓకే ఫైన్ యష్మి అండ్ బట్ కారణం ఏం చెప్పింది? సంచాలకగా బాగా చేయలేదు. మరి నువ్వేం చేసావు తల్లి? నువ్వు సంచాలగా ఏం ఎరగబడిచావు? అండ్ ప్రేరణ సంచాలగా ఫెయిల్ అవ్వడానికి కారణం వాళ్ళ టీమే కదా. చూసినోళ్ళు ఎవరైనా ఒప్పుకుంటారు. ప్రేరణ ఎందుకు అలా రియాక్ట్ అయింది, అలా డెసిషన్ తీసుకుందో మెయిన్ ఏంటి? వీళ్ళందరూ ఒకేసారి సోనియా, పృథ్వీ, అభయ్ అందరూ ఒకేసారి నిజమేం పడిపోతే పాప ఏం చేస్తుంది? ఏ టైం మాట్లాడుతుంది? సో వాళ్ళ టీం వాళ్ళు ఆమె సపోర్ట్ చేయనప్పుడు ఆమె డెసిషన్స్ రాంగ్ తీసుకుంటే కూడా ప్రలోభ పెట్టారు వాళ్ళని. సో వాళ్ళే మిస్టేక్ చేసి చివరికి అమ్మాయిని రెడ్ జోన్లో పెట్టి ఆమె సరిగ్గా ఆడలేదు అంటే సంచాలక ఏమేదో తోపు అని ఆమె సరిగ్గా చేయలేదని ఆమె రెడ్ జోన్లో పెట్టింది. ఏందక్క ఇది? ఈవెన్ మన విష్ణుప్రియ కూడా కొన్ని సందర్భాల్లో ప్రాపర్గా లేదు అని చెప్పి బయటపడింది. సో ఒకటి ఎవరైనా కానీ ఒకటి మైండ్లో పెట్టుకు ఆడాల్సింది ఏంటంటే, మనము కొన్ని వందల కెమెరాల మధ్య ఉంటున్నాము. సో మనం మాట్లాడే ప్రతి మాట క్యాప్చర్ అవుతుంది, మనం ఆడే ప్రతి ఆట క్యాప్చర్ అవుతుంది. మనం అబద్ధం చేసి తప్పించుకోలేము, ఫాల్స్ గేమ్ ఆడి తప్పించుకోలేము, రాంగ్ చేసి తప్పించుకో. అది మైండ్లో పెట్టుకొని ఆడాలి. కానీ ఏంటంటే ఓకే ఏమవుతుందిలే అన్న ధీమనో లేదంటే టాక్టికల్ గేమింగ్ అనుకొని దొరికిపోతున్నారో తెలియదు. కానీ ఈ రోజు మాత్రం నాగార్జున ఫుల్గా ఇచ్చేసాడండి అసలు. సో ఇది మాత్రం నాకైతే ఎపిసోడ్ కోసం వెయిటింగ్, ఎందుకంటే లైవ్ స్ట్రీమింగ్ లేదు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి. సో ఎపిసోడ్ కోసం వెయిటింగ్ అండి, ఎవరిని ఎలా వాయించాడో చూద్దామని చెప్పి. నాకు మాత్రం మెయిన్లీ ఆ యష్మిని వాయించాలని మాత్రం బాగా ఉందండి. ఎందుకంటే ఎందుకో నచ్చట్లేదు అసలు. బేసిక్గా ఆ అమ్మాయి నాకు నచ్చట్లేదు. మేబీ అందరికీ అలా ఉంది, నాకైతే నచ్చట్లేదండి ఆ అమ్మాయి అసలు. సో మిగతాది నిఖిల్, మణికంఠ బాగా ఆడారు. సో నిన్నటి వరకు మనము ఆదిత్య ఓం డేంజర్ జోన్ అనుకున్నాము, బట్ ఇట్ లుక్స్ మణికంఠ కూడా డేంజర్ జోన్లో ఉన్నాడు. మణికంఠ కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కడో మూలు కనిపిస్తున్నాయి. ఎందుకో తెలియదు, లాస్ట్ మినిట్లో ఓటింగ్ అనేది తారుమారయ్యేలా కనిపిస్తుంది. బట్ స్టే ట్యూన్ మోర్ అప్డేట్స్ కోసము. బట్ ఈరోజు మాత్రం చితకడం. సో చితక బాధుడు అండ్ చూద్దాము ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో. మరి నాగార్జున మాత్రం మంచి ఊపులో మంచి పవర్తో వచ్చాడు. ఒక్కొక్కరిని అందరు బ్లండర్ మిస్టేక్స్ని తీసి ఉతికి ఆరేస్తున్నాడు. సో చూద్దాం ఎలా జరగబోతుందో. దిస్ ఇస్ శ్రేణి సైనింగ్ ఆఫ్. బాయ్. మళ్ళీ మీ ముందుకు కొత్త వీడియోస్తో ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తాను. ఫర్ నౌ బాయ్.